నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. నెరవేరిన 5 శతాబ్దాల కల అయోధ్యలో వైభవంగా రాముడి ప్రాణప్రతిష్ఠ, తొలి హారతి ఇచ్చిన నరేంద్ర మోదీ. మళ్లీ రాముడొచ్చాడు అన్న ప్రధాని, ఇక నుంచి టెంటులో కాదు మందిరంలోనే పూజలు. ఈ రోజు కొత్త కాలచక్రానికి నాంది అని ప్రకటన. అయోధ్య రామ మందిర కార్మికులకు సన్మానం, పూలు చల్లి నమస్కరించిన మోదీ. సంప్రదాయ నాగర శైలిలో ఆలయ నిర్మాణం. అయోధ్యకు తరలివచ్చిన వివిధ రంగాల ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, సినీ నటుల సందడి. ప్రాణప్రతిష్ఠను వీక్షించేందుకు వచ్చిన 4000 మంది సాధువులు. విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీఎం. 9 రోజుల తర్వాత రాష్ట్రానికి వచ్చిన రేవంత్ రెడ్డి. దావోస్, లండన్, దుబాయ్లో టూర్. ముగిసిన బీఆర్ఎస్ లోక్సభ సన్నాహక సమావేశాలు. ఈ నెల 3న ప్రారంభించి 2 విడతల్లో నిర్వహణ. ఫిబ్రవరి తొలి వారంలో అసెంబ్లీ వర్గాల సమీక్షలు చేస్తామన్న కేటీఆర్. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ వేళ రాష్ట్రంలో సందడి. రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగిన రామజపం. భద్రాద్రిలో ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు. పూలే విగ్రహం ఏర్పాటుపై స్పందించిన కవిత. అసెంబ్లీ ఆవరణలో రాజకీయాలు సరికాదని వ్యాఖ్య. వీరులకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ పొన్నంపై మండిపాటు. మహేష్ బాబు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. రాజమౌళితో సినిమా ముహూర్తం ఫిక్స్. ఏప్రిల్ 9 ఉగాది పండుగ రోజు షూటింగ్ ప్రారంభం. ఇవి ఇప్పటి వరకున్న ప్రధాన అంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.